ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం జూలై నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ జూలై నెలలో 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసము, ఆ తర్వాత ఆషాఢ మాసము ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసం మనకి ఎప్పటి నుంచి అవుతుంది? 15వ తేదీ దగ్గర నుంచి కూడా ఆషాఢ మాసమే అవుతుంది. 12వ తేదీ వరకు కూడా ఆగస్టు నెల వరకు కూడా ఆషాఢ మాసం ఉంటుంది. కాబట్టి ఈ జూలై నెలలోని మొత్తం మీద ఈ జూలై నెలలోని వృషభ రాశి వారికి మనం ఏ విధంగా ఉండాలంటే చూస్తుందంటే, కుటుంబ సౌఖ్యము, పూర్వీకుల ఆస్తులు ఏవైనా కలయిక, బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి, బంధుమిత్రులతో శుభపరిణామాల గురించి, శుభకార్యాల గురించి ఆలోచన చేయుట, ధనధాన్య లాభము, నూతన వస్త్రాభరణ ప్రాప్తి, అంటే అన్ని రకాలుగా శుభపరిణామాలు చోటు చేసుకున్నాయి. వృషభ రాశిలోని జన్మకుజుడు, అంటే వృషభ రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే ధనమందు బుధుడు ఉన్నాడు, అలాగే రవి గురుడు మాత్రం కర్కాటకంలో ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి తిరుగు లేకుండా ఆనందదాయకంగా మంచి అభివృద్ధి పొందుతారు. వ్యవసాయం బాగా కలిసి వస్తుంది. రైతాంగానికి ఎటువంటి డోకా లేదు. మంచిగా ఒక రకంగా చెప్పండి, మంచి ఆలోచనతో మీరు ఏదైనా సరే విత్తనాలు చెప్తే అది బాగానే పడుతుంది, ఎటువంటి నష్టం కలగదు. అయితే ఇంకొక రకంగా చెప్పాలి, నమ్మక ద్రోహం జరుగుతుంది, చెప్పుడు మాటలు వినకండి. చాలా ఇంపార్టెంట్. నమ్మక ద్రోహం అనేది సామాన్యం కాదు. ఎవరో ఒకళ్ళ మధ్యవర్తుల మాటలు విని ఆ అనవసరమైన అపవాదుల్లోనే చిక్కడిపోయి అనవసరంగా ఇబ్బంది పాలవకుండా ఉండాలని కోరుకుంటున్నాను. తలచిన కార్యములకు ఎటువంటి ఆటంకము కలగదు. తలచిన కార్యాలు ఎటువంటి కార్యాలైనా సరే అది మీకు పరిపూర్ణంగా శుభ ఫలితాలు ఇస్తుంది. అయితే ఏ పని తలపెట్టినా సరే మనసు అన్నది కుదురుగా ఉండదు. ఏదైనా పని చేసేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు తప్ప ఆ పని బద్ధకం. ఒకటే చెప్తానండి వృషభ రాశి వారికి. ఎందుకంటే వాళ్ళు దూసుకుంటూ పోతారు. మంచి చెడ్డ అన్నది ఏది ఆలోచించారు. వాళ్ళు దూసుకుని వెళ్ళడం వాళ్ళకి ఆనవాయితీ. అంచేత వాళ్ళు కొన్ని టైంలో సక్సెస్ అవుతున్నారు, కొన్ని టైంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఒక ఆలోచన పెట్టండి. ఒక ఆలోచన మీరు పెట్టుకున్నట్టుగా అయితే ఆ ఆలోచనని మీరు శ్రద్ధ వహించి ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. చాలామంది ఏంటంటే ఒక ఆలోచిస్తున్నాను నేను ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంప్లిమెంటేషన్ పెడితే అది సక్సెస్ సాధించే వరకు కూడా పట్టుదల వదలకూడదు. అంత భీష్మించుకొని పట్టుకుదాకుంటే ఎటువంటి కార్యాన్ని నేను ముఖ్యంగా చెప్పేది విద్యార్థులకు చెప్తున్నాను, నిరుద్యోగులు చెప్తున్నాను. మనం ఇసిగిపోయారు. ఏది తలపెట్టినా సరే వెనక్కి వెళ్తుంది. ఏంటి కారణం అని కొన్ని పరిస్థితుల్లో గోచారంలో మన ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులను మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి. నేను అదే చెప్తాను. ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని మన మనస్తాపానికి గురై మనం ఏది చేయకుండా ఉంటే ఎలాగవుతుంది? ఏదైనా చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తేనే, మన ప్రయత్నం చేస్తేనే ఆ ఫలితం శుభఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గోచారం చాలా 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 బాగుంది. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అని చెప్పాం. నిజమే, ఆరోగ్య విషయం జాగ్రత్త అవసరం. ఆరోగ్యంలో జాగ్రత్త లేకపోతే చాలా ప్రమాదం కూడా. ఆ మధ్యన కూడా చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఏమండి, ఏ పని తలపెట్టినా ఇబ్బంది అవుతుందండి. ఏ కార్యాన్ని మనం తలపెట్టినా అది వెనక్కి వెళ్తుంది తప్ప ముందుకు వెళ్ళిన శుభపరిణామాలు చోటు చేసుకోవట్లేదు, ఎలాగండి అనేసి అడిగేవారు. కానీ వృషభ రాశిలో ఇప్పుడు చెప్తున్నాను, గోచారం జూలై నెలలో మీకు తిరుగు ఉండదు. ఏ కార్యాలైనా సాధించగలరు. ఏమంటే శూన్య దినాలకు మీకు సంబంధం ఉంది. ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ, ఏదైనా మనం ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి కానీ, ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి కానీ, వ్యాపారం మార్పులు చేసుకోవడానికి కానీ వాటికి సంబంధం ఉందండి. మనం ఇప్పుడేదో తలంచి మంచి శుభపరిణామాన్ని చోటు చేసుకోవాలంటే మనం వాటిని మంచిగా ఆలోచించాలి. ఆలోచిస్తే పనులు అవుతాయి. రుణములు చెయ్యరాదు. నీకు అంతకుముందు కూడా చెప్పాను, వృషభ రాశి వారికి రుణంలో పీడితులు ఎక్కువైపోతున్నారు. దాన్ని తగ్గించుకుంటే మీకు చాలా బాగుంటుంది.
రుణాల బంధ రూపేణ పశుపతినా సుతాలయ్య అన్నారు, జ్ఞాపకం ఉందా? రుణం అన్నది విడిపోతేనంట ఈ పూర్వజన్మ రుణం ఇప్పుడు కూడా వెంటాడుతుంది, ఇప్పుడున్న రుణం వచ్చే జన్మలో కూడా వెంటాడుతుంది. కాబట్టి రుణం వల్ల మనశ్శాంతి అన్నది దొరకదు. రుణం అన్నది ఎప్పుడైనా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ వడ్డీలు కట్టలేక నానా బాధపడిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఇంకా అనకూడదు. అంతవరకు దిగజారిపోయే పరిస్థితి రాకూడదు. కాబట్టి రుణములు చేయటం మానండి, రుణాన్ని తగ్గించుకోండి, ఉన్న రుణాన్ని తగ్గించుకోండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో వస్తాను ముందుకి. అంతవరకు సెలవు. ఓం శాంతి.